పిల్లరా, ఈ సమయంలో ప్రార్థనతో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతివైన మా దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ సిలువ ధ్యాన ఆరాధనలలో 21వ రోజు సాయంకాల ప్రార్థనలో మరలా మేమందరము కూడా ఏకీభవించడానికి, పాలు పంపులు పొందడానికి, మేమందరము కలిసి స్తుతులు చెల్లించి పాటలు పాడి మీ నామమును మహిమపరిచి ఘనపరచడానికి మీరిచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయనా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి ప్రార్థనా దీక్షలో మరి ముందుకు కొనసాగుతున్నారో వారిని అందరినీ మరొకసారి మీ చేతులుగా అప్పగిస్తున్నాను. వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. నాన్న, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో లేఖన భాగము ద్వారా మరి ఆత్మీయ దాహాన్ని, ఆత్మీయ ఆకలిని ప్రతి ఒక్కరికి తీర్చి ప్రభువా, నూతన బలముతో, నూతన శక్తితో, నూతనమైన అభిషేకముతో, నూతనమైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపండి దేవానికి వందనాలు. లేఖన భాగము ద్వారా శ్రేష్టమైన సంగతులను మాకు బోధించండి, ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. అయా మా ప్రభా, మేము పిరికివారిగా కాకుండా నాయనా తండ్రి ధైర్యం కలిగిన వారిగా, అయా తండ్రి మీ అందరి విశ్వాసముతో మీ చేపట్టుకుని నడవడానికి సహాయము దయచేయండి. అయా, మీ శిష్యులలో పేతుర్ని సహితము మీతో పాటుగా మరి నీటి మీద నడిపించిన గొప్ప దేవుడు తండ్రి. అయా ప్రభా, మీరు మాకు తోడుంటే, మీరు మమ్మల్ని చేపట్టి నడిపిస్తే అయా మా ప్రభా, ఏదైనా మా ప్రభా మాకు సాధ్యమే. నా ప్రభా, అసాధ్యమైనది ఏదీ లేదని అయ్యా మేము నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తూ ఉన్నాం. మా ప్రభా మీకు వందనాలు. ఈ 40 రోజులు సిలువ ధ్యాన ఆరాధనలలో మా ప్రభా మీరు మాకు ముందుండి నడిపిస్తారని, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తారని నమ్ముతున్నాం తండ్రి. అదేవిధంగా లైవ్ ద్వారా ఎంతోమంది ఈ వర్తమానాలను, వాక్యాలను వీక్షిస్తూ ఉన్నారు. అయా మా తండ్రి, విని ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నారు. బిడ్డలందరినీ కూడా బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి. మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా, మీ నామ మహిమార్థంగా నిలవబెట్టుకోమని విజ్ఞాపం చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు తండ్రి గారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని, దీవించమని, మీ కృపలు వర్ధిల్ల చేయమని కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము విని గ్రహించి మా ప్రభా మీ వాక్య సత్యానికి లోబడ్డానికి సహాయము దయచేయండి ప్రభా. అన్ని విధాలుగా కృప చూపించండి మా ప్రభా తండ్రి. మీ ఆత్మ కార్యములను జరిగించి మహిమ, ఘనత, ప్రభావములను మీరే పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని పిల్లలారా, భక్తి చేసేవారు, భక్తి చెయ్యనివారు, భక్తి లేనివారు లేదా భక్తిహీనులు, బైబిల్ గ్రంథంలో ఈ 2 రకాలైన వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఏమో హృదయపూర్వకంగా భక్తి చేస్తున్నారు, మరి కొంతమంది ఏమో భక్తి చేసినట్టుగా నటిస్తూ ఉంటారు. నటిస్తున్నారు అని ఎందుకంటున్నామంటే, భక్తి చేసే వారి యొక్క విధి విధానాలు, వారి నడవడిక, వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. భక్తి చేసినట్టుగా నటించేవారు ఆ కాసేపు భక్తి చేసినట్టుగా నటిస్తున్న కాసేపు ఒకలాగుంటారు. తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత లేదా వారు మరి అనుదిన చర్యల్లోకి వెళ్ళేటప్పటికి వారు మారిపోయి వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. దానిని గూర్చి దావీదు భక్తుడు, కీర్తనాకారుడు మొట్టమొదటి కీర్తనలో మరి భక్తిపరులకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను గురించి చెప్తూ మరి ఎలా ఉండకూడదో, అలా ఉండడం వల్ల నష్టాలు జరుగుతాయని,
మరి ప్రభు చెప్పినట్టుగా చేస్తే దీవించబడతామని చెప్తా ఉన్నాడు. ఇందులో ఆయన మొట్టమొదట కీర్తనలో మొదటి చరణంలో మనం చూసినప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, అంటే ఏం చెయ్యకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎలా ఉండకూడదు? దుష్టుల ఆలోచన తీసుకోకూడదట, అలాగే పాపుల మార్గంలో నిలవకూడదట. మూడవదిగా చూస్తే అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చుండక. దుష్టులకి దూరంగానే ఉంటాం, వీడు పాపాత్ముడని తెలిసినా దూరంగా ఉంటాం. కానీ ఒక వ్యక్తికి మనం దూరంగా ఉండలేము. వాళ్ళు ఎవరంటే వేళాకోళాలు ఆడి బ్యాచ్ ఉంటారు, జోకులు వేసుకునే బ్యాచ్ ఉంటారు, అపహాస్యం చేసే బ్యాచ్ ఉంటారు. వాళ్ళని మాత్రం మనం తప్పించుకోలేం. సాధారణంగా వాళ్ళు కూర్చుని నవ్వులాట పెట్టారు అంటే అక్కడ ఏదో చెప్పేసుకుని నవ్వేసుకుంటున్నారు, అదేంటో నేను మిస్ అయిపోతున్నానేమో అన్నట్టుగా కంపల్సరీ తప్పనిసరిగా అక్కడికి వెళ్ళిపోతాం. వాళ్ళ దగ్గరికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని ఆశగా ఆసక్తిగా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వాళ్ళతో పాటు మనం కూడా శృతి కలుపుతూ ఉంటాం. వాళ్ళతో పాటుగా అప్పటిదాకా ఏం మాట్లాడకూడదని అనుకున్నామో అవి వాళ్ళతో కూర్చుని మనం కూడా మాట్లాడడం మొదలు పెడతాం. అలాంటి చోట కూర్చుంటే మన భక్తి మెల్లమెల్లగా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోవద్దని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీకు ప్రియులరా, దేవుని పిల్లరా, 4 విషయాలు చెప్తాను. అందులో ఒకటి ఏంటంటే అపహాస్యకులు అంటే ఎవరు, రెండవదిగా ఎక్కడ కూర్చోవాలి, మూడవది కూర్చొని దీవెన పొందిన వారు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ నాలుగవదిగా చూస్తే అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుంటే ఏం జరుగుతుంది. ఈ 4 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే అపహాస్యకుల గురించి బైబిల్ ఏం చెప్తుందో విందాము. చూడండి, సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడని పేరు, అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. హల్లెలూయా. అసలు అపహాస్యకుడు అంటే ఎవరట? అపహాస్యకుడు అని ఎవరినంటారు? అపహాస్యకుడు అంటే అహంకారి అయిన గర్విష్ఠి. వాడి అహంకారం అంతా ఇంత కాదు, లేకపోతే ఆ స్త్రీ యొక్క అహంకారం అంతా ఇంత కాదు. ఆ అహంకారంతో పాటుగానే గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాడికి ఏమని పేరట? అపహాస్యకుడు. ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేయటమే, చిన్న పెద్ద తేడా తెలియకుండా, మంచి చెడ్డ తేడా తెలియకుండా. అంటే అహంకారం ఎక్కువైపోయింది. నేను ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అంటే ఏం చేస్తారు వాళ్ళు నన్ను అనే ఒక ధీమా, అహంకారం, గర్వం. ప్రియులరా, దేవుని పిల్లరా, లేకపోతే నేను ఎవరినైనా ఏమైనా అనేయగలను, నాకు తిరుగులేదు, నాకు అడ్డు లేదు అని చెప్పి అలాంటి వాళ్ళే ఇలాంటి అపహాస్యపు మాటలు. ఓ ప్రక్క మరి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నా కానీ మనం అక్కడికి వెళ్ళి కూర్చుని వాళ్ళతో పాటుకి ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాము అంటే మనం ఎవరి మాట అంటే లెక్కలేదు, మనకి దేవుని మాట అంటే లెక్కలేదు, దేవుని వాక్యం అంటే లెక్కలేదు. ఏమండి, అల్లరితో కూడిన ఆటపాటలు, బూతులైనా, పోకిరి మాటలైనా, సరసోక్తులైనా ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగదు అని ప్రభు చెప్పారు. అంటే ఇలాంటివి మనం నేర్చుకోకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి చేసే చోట మనము ఉండకూడదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో దేవదేవుడు తెలియచేస్తున్నప్పటికీ కూడా మనము ఆ మాటను, దేవుని వాక్యాన్ని కాదని చెప్పి, ప్రియులరా, దేవుని పిల్లలరా, మనం మరలా అలాంటి మాటలే మాట్లాడుతున్నాము, అలాంటి చోటకి వెళ్ళి కూర్చుంటున్నామంటే దాని అర్థమేంటి, దాని పరిస్థితి ఏంటి? మనం దేవుణ్ణి కూడా, దేవుని వాక్యాన్ని కూడా లెక్క చేయని స్థితికి మనం వెళ్ళిపోతున్నాము అని అర్థం. దేవుణ్ణి కూడా లెక్క చేయనటువంటి స్థితికి మనము వెళ్ళిపోతున్నాము అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరులు, సహోదరులు, అహంకారిగా, గర్విష్ఠిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే
ఈ అపహాస్యపు మాటలు, ఈ వేళాకోళం మాటలు మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరిని అపహాస్యకుడు అని అంటారట? బైబిల్ ఏం చెప్తుంది? మరొకసారి చదువుదాం అన్నమాట. సామెతల గ్రంథం 21:24 ఏం చెప్తున్నారు అక్కడ? అహంకారి అయిన గర్విష్ఠునికి, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాస్యకుడు అని పేరు. అట్టివాడు అమిత అంటే చాలా గర్వముతో వాడు ప్రవర్తిస్తాడు, చాలా గర్వముతో ప్రవర్తిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారిని అపహాస్యకులు అంటారు. మనకి ఇప్పటిదాకా తెలియచ్చు, తెలియకపోవచ్చు. అపహాస్యకుడు అంటే ఎవరు? బైబిల్ చెప్తుంది అపహాస్యకుడు అంటే వీడే. అపహాస్యకుడని ఈ అహంకారి అయినటువంటి గర్విష్ఠులని అపహాస్యకులు అంటారని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇక రెండవదిగా చూస్తే ఈ అహంకారి, ఈ గర్విష్ఠి ఏం చేయడట? అపహాస్యకుడు అని చెప్తున్నవాడు ఏం చేయడట? ఎందుకు అక్కడ కూర్చోకూడదో బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడింది. 13వ అధ్యాయం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాస్యకుడు గద్దింపునకు లోబడడు. ఎందుకు వాళ్ళ దగ్గర మనం కూర్చోకూడదు? ఎందుకు మనం అపహాస్యకులుగా ఉండకూడదు అంటే, అపహాస్యం చేసేవారిగా మనం మారిపోయినా, అపహాస్యం చేసేవారి దగ్గర మనం కూర్చున్నా వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఎంత గద్దించినా లోబడ్డు. అరే తప్పురా, ఇలా మాట్లాడకూడదు అని చెప్పినా వాడు మళ్ళీ అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అలా వేళాకోళం మానరు, ఎటకారం మానరు. చాలా దారుణంగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అధికారి మాట్లాడుతుంటే వెనకాలండి వీళ్ళు మరి వేళాకోళంగా మాట్లాడేస్తూ ఉంటారు. అలాగా మాట్లాడకూడదండి. ఎందుకంటే అలాంటి వారికి గద్దింపుకు లోబడరు. నిజంగా తండ్రి శిక్షించే కుమారుడు ఏమవుతాడట? జ్ఞానవంతుడవుతాడు. ఆ శిక్షణ మనకు ఉండాలి. లేకపోతే మనం కూడా ఇదిగో గద్దింపుకు లోబడిని అపహాస్యకుల్లాగే తయారవుతామని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇలాంటి వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రమాదమే. ఈ అపహాస్యం చేసే వాళ్ళకి, ఈ అహంకారి అయినటువంటి గర్వం కలిగినటువంటి వాళ్ళకి మరి ఎలాంటిదంటే మంచి తీర్పు కూడా ఉంటుందట. ఏమిటా తీర్పు? అపహాస్యకులకు దేవుడు తీర్చేటటువంటి తీర్పు ఏంటో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. 19వ అధ్యాయము 29లో అంటాడు, అపహాస్యకులకు తీర్పులు, తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అపహాసకులు కట తీర్పు తీరుస్తాడు దేవుడు. ఇవాళ నేను ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడేశాను, ఎటకారంగా మాట్లాడేశాను, వేళకాలంగా మాట్లాడేశాను, నేను ఏమన్నా చెల్లిపోద్ది, నేనేమన్నా నన్ను ఎవడు ఏం చేయలేడు, ఏమనలేరు, నా ఇష్టం, నా నోటుకు ఎలా వస్తే అలా మాట్లాడేస్తాను అని అనుకుంటేనట అలాంటి వారికి ఏముంటుందట? తీర్పు ఉంటుంది. అలాంటి వారిని దేవుడు తీర్పులో నిలవబెడతారు. జడ్జిమెంట్ ఉంటుంది వాళ్ళకి. అంతే కదట. ఇలాంటి బుద్ధిహీనులు కట వీపి మీద ఏం పడతాయట? దెబ్బలు నియమింపబడతాయి. ఖచ్చితంగా తీర్పు తీర్చారంటే శిక్ష ఉంటుందా ఉండదా? వాళ్ళకి దండన విధిస్తారా విధించరా? దెబ్బలు కొడతారా కొట్టరా? కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, అపహాస్యం మంచిది కాదు. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఇది దేవుని పిల్లలైతే నిజంగా అలాంటి వారి చోట్ల ఉండరండి, అక్కడ కూర్చోరండి. అలాంటి మాటలు ఏమాత్రం కూడా మాట్లాడరు. ఒకవేళ నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటానే, మేము ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటానే, ఇలాంటి అహంకారం కలిగిన గర్వపు హృదయం నీకుంటే ఖచ్చితంగా తీర్పు ఉంటుంది నీకు. ఖచ్చితంగా నీకు దెబ్బలుంటాయి అని చెప్తున్నాడు దేవుడు. ప్రియ సహోదరులు, సహోదరులు, అందుకనే మరి అపహాస్యకుల్ని ఎంత చెప్పినా, ఎంత గద్దించినా లోబడుతున్నారా లేదా? ఇవాళ దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఎన్నోసార్లు గద్దిస్తున్నారు. మరి లోబడుతున్నావా? అలాంటి తత్వం, అలాంటి ప్రవర్తన,
అలాంటి జీవన విధానం మనలో ఉంటే దయచేసి దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతే కదట, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎక్కడో చోట గొడవలు. దేనివల్ల అంటే ఆ నోటి మాట సరిలేక, ఆ అపహాస్యం చేసే బుద్ధి, ఆ గర్వపు బుద్ధి, ఏమండి ఆ దారుణమైనటువంటి ఆ స్వభావం కలిగిన వాళ్ళ వల్ల ఏం జరుగుద్దంటే ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక గొడవలు తీసుకొస్తూనే ఉంటారట. వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో మరొక మాట, కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 84వ కీర్తనలో మనం చూస్తే 84 కాదు, దయచేసి గమనించండి. మరి వీళ్ళకి తీర్పుందని విన్నాం. అలాగే వీళ్ళు ఏం చేస్తారట, పట్టణాన్ని తల్లడిల్ల చేస్తారట. సామెతల గ్రంథం 29:8 రాయబడింది. 29:8 అపహాసకులు పట్టణములు తల్లడిల్ల చేయుదురు, జ్ఞానుల కోపము చల్లార్చెదరు. వీళ్ళ వల్ల గొడవలు పెరుగుతాయి. నిజంగా జ్ఞానవంతులైతే ఆ గొడవ లేకుండా ఆ గొడవల్ని సద్దనుపుతారంట. కానీ వీళ్ళు గొడవల్ని రేపుతారట, పట్టణములను తల్లడిల్ల చేస్తారు. ఇలాంటి వాటి వల్ల ఈ వీళ్ళ నోటి మాటలు సరిలేని కారణంగా ఎప్పుడు ఇంటి మీదకి ఏ గొడవ తెస్తారో తెలియదు, ఎప్పుడు ఊళ్ళోకి ఏ గొడవ వస్తుందో తెలియదు, ఎప్పుడు వాళ్ళ జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయో తెలీదు. అదే జ్ఞానం కలిగిన వాళ్ళైతే అవతల వ్యక్తి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారట. ఈ యొక్క అపహాస్యకులైతే మాత్రం గొడవలు రేచేస్తారట, తల్లడిల్ల చేసేస్తారు. భయంకరమైనటువంటి పరిస్థితికి వారు కారణమవుతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులరా, దేవుని పిల్లరా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఏం జరుగుతుంది? ఒకవేళ అపహాసకులు అంటే ఎవరు అంటే ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళందరూ అపహాసకులే. ఏ క్వాలిటీసు? అహంకారి అయిన గర్వపు హృదయం. ఏమండి, ఈ నోటికి ఏదొస్తుంది మాట్లాడడం. అందుకనే అటువంటి అహంకార మరి గర్వపు హృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే అపహాస్యకులని పేరు పెట్టారు. అలాగే వాళ్ళకి ఏముంటుందట, వాళ్ళ గద్దెంపుకు లోబడరట, వాళ్ళకి తీర్పు ఉందంట. అలాగే మరి అపహాసకులు ఎక్కడుంటే అక్కడ మరి గొడవలు రేగుతాయట, అల్లర్లు రేగుతాయట, పట్టణాన్ని తల్లడింపజేసేవారిగా మరి వారు ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి వారు కూర్చునే చోట, వాళ్ళుండే చోట నువ్వు ఉండకూడదు. మరి ప్రియులరా, దుష్టుల ఆలోచన నడవద్దు అన్నారు కదా అని మానేసావు, బాగానే ఉంది. పాపుల మార్గం నిలవద్దు అన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళటం మానేసావు. కానీ ఈ వేళాకోళం బ్యాచ్ దగ్గరికి, ఈ వెటకారం ఆడేటటువంటి బ్యాచ్ దగ్గరికి, ఈ జోకులు అపహాస్యం చేసేటటువంటి ఈ బ్యాచ్ దగ్గరికి మనం వెళ్ళి కూర్చున్నామంటే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇలాంటి వారి దగ్గర కూర్చుంటే రాను రాను మనం కూడా దేవుని వాక్యానికి లోబడం, మనం కూడా దుర్మార్గంగా తయారవుతాం, మనం కూడా ఎదిరించేవారిగా తిరుగుతాం. మన నోటికి ఏమొస్తుందో తెలియకుండా మనం కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి పరిస్థితి, అప్పుడు మనకు కూడా తీర్పు ఉంటుంది, అప్పుడు మన వీపు కూడా దెబ్బలు ఉంటాయి. ప్రియ సహోదరులు సహోదరులు, మరి ఎక్కడ కూర్చోవాలయ్యా అంటే బైబిల్లో రాయబడింది 84వ కీర్తన 10వ చరణంలో అంటాడు. 84వ కీర్తన 10వ చరణంలో చెప్తాడు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంటే మంచిది? దావీదు ఏమంటున్నాడు? ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు, ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు? ఆయన చెప్తున్నాడు, నీ ఆవరణము దేవుని మందిరంలో ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఉండాలి. నీ ఆవరణములో ఒక్కరోజుంటే 1000 దినముల కంటే శ్రేష్టమైందంటాడు. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే, అలాంటి వాళ్ళతో భక్తి లేని వాళ్ళ చోట, ఇలాంటి అపహాసకులు కూర్చుండే చోట కూర్చునే కంటే దేవుని మందిరం బయట గడప దగ్గర కూర్చున్నా కూడా మంచిది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కూర్చోవడం నాకు ఇష్టం అంటాడు. భక్తిహీనుడు నివాసంలో, అది కోట లాంటిది కావచ్చు, అది మరి డూప్లెక్స్ కావచ్చు, అది గొప్ప భవనం కావచ్చు, ఏదైనా కానీ అక్కడ భక్తిహీనులు అయితే కనుక అలాంటి చోట ఉండడం కంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడం నాకు ఇష్టం అని చెప్పేసి ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ కూర్చోవాలట? మరి దేవుని ఆవరణంలో కూర్చోవాలి, ఆవరణంలో కూర్చోవాలి.
ఆవరణంలో కూడా దేవుని మందిరంలో కూడా చూస్తూ ఉంటాం. ఈ వెటకారాలు వేళాకోళాలు ఆడి వాళ్ళు అందరూ కబుర్లు ఆడుకునే వాళ్ళు అందరూ చోట కూర్చుంటూ ఉంటారు. ఒరే బాబు ముందు కూర్చోండిరా నాన్న, చక్కగా దేవుని వాక్యం వినండిరా అంటే కబుర్లు చెప్పేవాళ్ళు అందరూ చోటపోగవుతూ ఉంటారు. వాక్యం వినని వాళ్ళందరూ చోటపోగవుతూ ఉంటారు. మరి వాక్యం వినని వాడు వచ్చి వాక్యం వినేవాడి దగ్గర కూర్చుని వీడిని కూడా వాక్యం వినేవాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళ విషయంలో ఒకవేళ మనం వాక్యం ఇంట్రెస్ట్గా వింటున్నాం దేవుని వాక్యాన్ని, అలాంటప్పుడు మన పక్కన కూర్చొని ఎవరైనా కబుర్లు పెట్టారనుకో ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని హెచ్చరించాలి ప్రేమతో, కోపంతో కాదండోయ్, ప్రేమతో హెచ్చరించాలి. అయ్యా ఇది వాక్య సమయం, మీరు వినండి వాక్యం, మీరు మాట్లాడి మీరు వినకుండా వింటున్న నన్ను పాడు చేయొద్దు, దయచేసి ఏమనుకోకండి అని చెప్పేయాలి. నువ్వు ఒకసారి అలా చెప్పావు అనుకో, నెక్స్ట్ టైం నీ దగ్గర కూర్చోవాలనుకునే వాళ్ళు కూడా దూరంగా పోయి కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడినివ్వవు కాబట్టి, కబుర్లు ఆడినివ్వవు కాబట్టి, శ్రద్ధగా వాక్యం వింటావు కాబట్టి. ప్రియులరా, దేవుని పిల్లరా, అందుకని కొంతమంది పనిగట్టుకుని చాటును కూర్చోవడానికి, వెనకాల కూర్చోవడానికి, ఎవరికి కనబడకుండా కూర్చుంటే ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు, ఎవరికి కనబడకుండా కూర్చుంటే ఏమైనా చేయొచ్చు, ఆడుకోవచ్చు, అవసరమైతే సెల్ ఫోన్తో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఎక్కడ? దేవుని మందిరంలో. దేవుని మందిరంలో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఎంచక్క చాటును కూర్చుంటే, ఎదురుగుండా కూర్చుంటే ఇవన్నీ చేయటం కుదరదు కదా మనకి. అందుకని మూల ప్లేసులు ఎక్కడున్నాయి, కనిపించకుండా కూర్చునే చోట్లు ఎక్కడున్నాయి? మరి ఇలాంటప్పుడు ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళటం అంటే, వెళ్ళాలి, వెళ్ళిన నేను చేయించుకోవాలి, నేను చర్చికి వెళ్తున్నాను అందరికీ తెలియాలి. కానీ అక్కడ నువ్వు చేసే భక్తి ఏంటయ్యా అంటే అక్కడ ఏ భక్తి ఉండదు. మందిరానికి వెళ్తావు కానీ వాక్యాన్ని వినవు. మందిరానికి వెళ్తావు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని ఆరాధించు. మందిరానికి వెళ్తావు, దిక్కులు చూస్తూ కూర్చుంటావు. మందిరానికి వెళ్తావు. ఏమండి, ఇలాగ వెళ్ళి కూర్చోవడం కూడా వేస్టే అంటాను నేనైతే. మనం వెళ్ళామంటే హృదయపూర్వకంగా దేవదేవుణ్ణి ఆరాధించాలి. దావీదు రాజైనప్పటికీ కూడా నీ మందిర ఆవరణంలో ఒక్కరోజు గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, మరి భక్తిహీనుల గుడారములో, భక్తి లేని వాళ్ళ దగ్గర కూర్చునే కంటే, వాళ్ళతో కలిసి ఉండే కంటే, వాళ్ళతో కలిసి జీవించే కంటే, దేవుని మందిరం దగ్గర బయట గడప దగ్గర కూర్చున్నా కూడా మంచిదే, అదే నాకు ఇష్టం అంటాడు. అంటే భక్తిహీనులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి మరి దావీదు ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుని మందిర ఆవరణంలో కూర్చోవాలట. ఇంకా అంటాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయము మనము 2-3 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, వీళ్ళందరూ కలిసి అపోస్తులందరూ కలిసి మరి శిష్యులందరూ కలిసి ఎక్కడున్నారట? మేడగదిలో. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? అక్కడ ఎడతెగక ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? అందరూ కలిసి ఎక్కడ కూర్చున్నారు? వేళాకోళాలు ఆడుకునే చోట కూర్చున్నారా? అందరూ కలిసి కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. నిజంగా దేవుని ఆత్మ నింపబడే చోటులో మనం కూర్చుంటే మంచిది. అక్కడ ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే దేవుని సన్నిధి ఉంది. అక్కడ ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారో వారి మధ్యనే ఉంటాను అని ప్రభు సెలవిచ్చారు. ఇప్పుడు ఈ అపోస్తులు ఈ మేడగదిలో 120 మంది ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ప్రార్థన చేసే చోట ఎవరుంటారు? దేవుడు ఉంటారు, దేవుని సన్నిధి ఉంటుంది. అలాంటి చోట ఉన్నావు అనుకో, నువ్వు కూడా అభిషేకం పొందుకుంటావు, నువ్వు కూడా ఆత్మతో నింపబడతావు, నువ్వు కూడా శక్తితో నింపబడతావు. అందుకని వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిపోయిందంట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 1 దేవుని ఆత్మతో నింపబడ్డారు, 2 దేవుని శక్తితో నింపబడ్డారు, 3 మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డమే కాకుండా అన్య భాషలతో మాట్లాడే వరాన్ని వారు పొందుకున్నారు. ఎక్కడ కూర్చోవడం వల్ల? ప్రార్థన జరిగే చోట్ల కూర్చోవడం వల్ల, కలిసి ప్రార్థన చేయటం వల్ల, ఏక మనసుతో ఎడతెగక కూర్చుని మోకరించి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది.
వారు ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు ఉంటారు కాబట్టి దేవుని సన్నిధి ఉంది అంటే నేను అంటాను, మందిరావరణంలో కూర్చోవాలి, దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ మనం కూర్చోవాలి. తద్వారా ఎంతగా వారు శక్తితో నింపబడ్డారు, ఎంతగా వారు బలంతో నింపబడ్డారు, ఎంతగా వారు అభిషేకించబడ్డారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? దేవుని ఆవరణంలో ఉండాలి. ఇంకెక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అంతే తప్ప అపహాసకులంటే మరి అహంకార కఠినమైన గర్విష్ఠుని దగ్గర మనం కూర్చోకూడదు. అపహాసకులు వాళ్ళు. అలాగే ఎందుకంటే గద్దింపుకు లోబడ్డం లేదంటే వాడు ఖచ్చితంగా అపహాసకుడే. అలాగే మరి అపహాసకులకు తీర్పు ఉంది, దెబ్బలున్నాయి. అలాగే అపహాసకులు పట్టణాన్ని తల్లడిల్లు చేస్తారు. అపహాసకులు కూర్చుండే చోట అందుకే మనము కూర్చోకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ, దేవుని పిల్లలుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి అంటే ప్రియ సహోదరులు సహోదరులు, మనము దేవుని మందిర ఆవరణంలో కూర్చోవాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ మనం కూర్చోవాలి. అలా కూర్చోవడం వల్ల మనం దీవించబడతాం. చూడండి, అబ్రహాం గారు కూర్చున్నారట. అలా కూర్చుని దీవెన పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ కూర్చుని దీవెన పొందిన వారిలో నేను కొంతమంది పేర్లు చెప్తాను. చూడండి, ఆదికాండంలో 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే ఈయన గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నాడంట. లోపల లేడు. ఎక్కడున్నాడు? గుడారపు ద్వారం దగ్గర. 18వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు విశ్రాంతి తీసుకోవాలనుకునేవాడైతే లోపల పోయి పడుకుంటాడు. కానీ ఎవరైనా వస్తారేమో వాళ్ళకి ఆతిథ్యం ఇద్దామని ఎదురు చూస్తున్నాడు కాబట్టి గుడారపు ద్వారం. దావీదు ఎక్కడంట? మందిర ద్వారం దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ఈయన ఏంటంటే ఈయన ఇంటి దగ్గర బయట కూర్చుని చూస్తున్నాడు, వస్తాడేమో ప్రభు వస్తాడేమో అని. ప్రియులారా, దేవుని పిల్లరా, అక్కడ కూర్చోవడం వల్ల ఇతనికి జరిగిన మేలు, ఇతను పొందుకున్న దీవెన ఏంటి అంటే మరి అక్కడ అతనికి యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనిపించారు? యెహోవా దేవుడు ఆయనకి కనిపించాడంట. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు ఈ నీ దాసుని దాటిపోవద్దు. ద్వారం దగ్గర ఉంటే నిన్ను దాటి పోడు. నీవు ఆయన సన్నిధిలో ఉంటే నిన్ను ఆయన దాటిపోడు. అందుకని నేల మట్టుకు వంగి, మరి నీ కటాక్షం నాకు కావాలి, నీ కటాక్షం నా మీద ఉందని నువ్వు అనుకుంటే, నన్ను కటాక్షించాలనే మనస్సు నీకుంటే నువ్వు నన్ను దాటిపోవద్దు, నేను ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళాలి అని అనేటప్పటికీ ఆయన ఆగిపోయాడు. ఇంకా ఎవరు? యెహోవా దేవుడు అక్కడ ఆగిపోయి అతనిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ ద్వారం దగ్గర కూర్చోవడం వల్ల అతడిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్తూ ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు ఆ ద్వారం దగ్గర కూర్చుని అంటే దేవుని కోసం ఎదురు చూసి ఆయన రాగానే ఆయన ఆహ్వానించి మరి ఆయన సన్నిధిలో ఆయనకి చక్కటి ఆతిథ్యం ఇచ్చిన కారణంగా ఆయన సన్నిధిలో ఆయన దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఆయనకు వడ్డించేసి ఆయన దగ్గర నిలబడి చూస్తున్నాడంట. తినమని వడ్డిస్తున్నాడు, దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనతో ప్రభు ఉన్నారు, ప్రభుతో ఆయన ఉన్నాడు. ప్రభువు దగ్గర కూర్చున్నాడు కాబట్టి, ప్రభువుతో ఉన్నాడు కాబట్టి అతడు కరుణించబడ్డాడు, కటాక్షం పొందాడు, అలాగే ఆశీర్వాదాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పొందాడట? ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన దగ్గర కూర్చుని దీవించబడిన వాళ్ళలో అబ్రహాం ఒకడు. అలాగే ఆయన దగ్గర కూర్చుని దీవించబడిన వారిలో జన సమూహమే ఉన్నారట. స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులే ఉన్నారట. ఏమండి, 3 రోజులు ఆయన కొండ మీద ఉంటే ఆయనతో పాటుగా వీళ్ళు కూడా ఎక్కడ ఉండిపోయారు? కొండ మీద ఉండిపోయారు. మరి యోహాను సువార్తలో 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే అక్కడ రాయబడి, అటు తరువాత
యేసు తిబిరయా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమీపించాను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపుని అడిగాను గాని యేసు చేయనయ్యుండెనో ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగూ అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే ప్రియులరా, అక్కడ ఆ కొండ మీద ఆ ప్రజలు రావడం, 3 రోజులు ఆయనతో ఉండిపోవడం, వాళ్ళు ఆయన దగ్గర కూర్చున్నారు. 3 రోజులు అమితమైన శ్రేష్టమైన వాక్యం అనే భోజనాన్ని భుజించారు. అద్భుతమైనటువంటి సందేశాలు విన్నారు వాళ్ళందరూ కూడా. అక్కడ కూర్చోవడం వల్ల 1 వాక్యాహారాన్ని భుజించారు, 2 అనేకమైన మేలులు పొందుకున్నారు, 3 ప్రియులరా దేవుని పిల్లరా మరి దేవుడు చేసిన అద్భుతాన్ని చూశారు. అక్కడ ఏంటి అద్భుతం అంటే వీళ్ళకి భోజనం ఏమన్నా పెట్టి పంపించమంటే డబ్బులు తడుముకున్నారు, డబ్బులు సరిపోవనుకున్నారు. తర్వాత మరి ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయా అంటే ఒక పిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి అవి పట్టుకొచ్చారు. అప్పుడు ఈయన అన్నాడు, వాళ్ళకి వడ్డిందాం, వాళ్ళందరినీ పచ్చిక మీద కూర్చోమనండి, వరుసగా కూర్చోమనండి అంటే స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులే 5,000 మంది వచ్చారట. అప్పుడు ఈయన 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆశీర్వదించి దీవించి ఇప్పుడు పంచిపెట్టండి అన్నాడు. అందరికీ వడ్డిస్తున్నారు. ఆ 5 రొట్టెలు 2 చేపలను వడ్డిస్తూ ఉన్నారు. అద్భుతం అద్భుతం అద్భుతం. అవి పెరుగుతానే ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయి, ఇంకా వస్తానే ఉన్నాయి. అలాగా మరి అనేక మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి అంట. ప్రభు సన్నిధిలో కూర్చోవడం వల్ల జీవాహారము దొరికింది, శారీరకమైన ఆహారము కూడా దొరికింది, శారీరకమైన ఆహారం కూడా దొరికింది. ఇవాళ అక్కడ కూర్చుని ప్రభు దగ్గర కూర్చుని అబ్రహాము దీవించబడ్డాడు. ప్రభు దగ్గర కూర్చుని స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు కూడా దీవించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వెళుతున్న దారిలో కూర్చున్నాడంట ఒక ఆయన ఎవరు? గుడ్డివాడు. ఆ దారిలో దారిలో కూర్చుని ఉన్నాడు. భిక్షగాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. ఎందుకంటే ఆ త్రోవలో ఎవరు వెళ్తున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తున్నటువంటి ఆ త్రోవలో వాడు కూర్చున్నాడు కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, అక్కడ చక్కని మాట మనం చూస్తాము. ఈ మార్కు సువార్తలో 10వ అధ్యాయము 46 నుంచి చూస్తే అక్కడ రాయబడింది, వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అతడు తన శిష్యులతోనూ బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరకొండమని అనేకులు వానిని గద్దించరు గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గురుడి వానిని పిలిచి ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నా అని వానిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగుగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. చూపు పొందుకొని వెంటనే చూపు పొందుకొని అక్కడి నుంచి వెళ్ళాడట. ఈ వీడి అదృష్టం ఏంటంటే యేసు ఉన్న దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు, కానీ యేసు ఉన్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ దారిలో యేసు వెళ్తున్న దారిలో కూర్చున్నాడు. ఆ దారిలో ఉండడం వల్ల అతడు గొప్ప దీవెన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఎందుకంటే గుడ్డివాడు చూపు కనపడదు కాబట్టి, ఆయన ఎక్కడుంటారో వెళ్ళి తడుముకుంటా వెళ్ళి కూర్చునే అవకాశం లేదు కాబట్టి, ప్రిల్లర దేవుని పిల్లరా, ఒకవేళ నిజంగా వాడు అదృష్టవంతుడు ఏంటంటే ఆ దారిలో ప్రభు వెళ్తున్నాడు, అదే దారిలో కూర్చుని ఉన్నాడు వాడు. నిజంగా ఇప్పుడు వాడు కూర్చున్నది అదే దారిలో, ఆ యేసు ప్రభు వెళ్తుంది అదే దారిలో. ప్రిల్లరా, జనసమూహం వెళ్తున్న శబ్దం విని ఎవరయ్యా బాబు ఏంటి అడావుడేంటి అని అన్నాడు. కళ్ళు కనపడవు కదా. అప్పుడు ఇంకేముంది, నజరేయుడైన యేసు వెళ్తున్నారు అని అనగానే వెంటనే వీడు మొదలుపెట్టేశాడు. దగ్గరగా ఉండగానే ఆయన దాటి వెళ్తున్న సమయంలోనే నన్ను దాటెళ్ళొద్దు, నజరేయుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు కరుణించు కరుణించు. నిజంగా ఆ దారిలో ప్రభు వెళ్ళటం వాడు అదృష్టం అని చెప్పాలి. ఆ టైంకి ప్రభు వెళ్తున్నాడని వాడు తెలుసుకోవడం అదృష్టం అని చెప్పాలి. వెంటనే ఆ అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకున్నాడు. అంటే ఇప్పుడు వాడు క్రీస్తుకు సమీపంగా దగ్గరగా ఉన్నాడు. రోడ్డు పక్కన, త్రోవ పక్కన కూర్చున్నాడు. వాడికి అవకాశం వినియోగించుకున్నాడు. అందుకనే వాడు కూడా దీవించబడ్డాడు. ఏమండి, జనసమూహం వెళ్ళి కూర్చున్నారు, దీవించబడ్డారు. అబ్రహాము కూడా కూర్చున్నాడు, దీవించబడ్డాడు. ఇప్పుడు గుడ్డివాడు కూర్చున్నాడు, వాడు కూడా ఏమయ్యాడట, దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఇతను కుంటివాడు. ఇతను ఎక్కడ కూర్చుంటాడంటే అది గుడి బయట కూర్చుంటాడు. ఎక్కడ కూర్చుంటాడు? శృంగారము అనేటటువంటి దేవాలయము బయట అతడు కూర్చున్నాడు. దేవాలయం బయట కూర్చున్నాడు కానీ లోపలికి వెళ్తలేదు. అయితే వీడు అడుక్కునేది కూడా, భిక్షం ఎత్తుకునేది కూడా ఎక్కడెక్కడో అయ్యి ఉంటే ఈ కార్యం జరగదేమో, మందిరం బయట కూర్చున్నాడు కాబట్టి అదే సమయానికి అపోస్తలులు మందిరంలోకి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందని చెప్పి అతడు వాళ్ళ వైపు చూడడం. వాళ్ళు నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవురా నాయనా, మాకు కలిగిందే ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నిలవబడు. ఎక్కడ కూర్చున్నాడు వీడు? ఈ కుంటివాడు దేవాలయమో బయట కూర్చున్నాడు, గుడ్డివాడేమో త్రోవ పక్కన కూర్చున్నాడు. మరి అనేక మంది జనసమూహము అరణ్యములో యేసు ప్రభు బోధ చేస్తున్న చేట కూర్చున్నారు. ప్రియులారా, అబ్రహాం అయితే ఎండవేళ సింధూర వనములో మరి తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. మరి ఆ సమయానికి యెహోవా ఆయనకు కనిపించటం. ఏమండి, మరి యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడని తెలుసుకుని ప్రజలందరూ వెళ్ళి అక్కడ కూర్చోవడం. యేసు ప్రభు వెళ్తున్న త్రోవలో మరి గుడ్డివాడు కూర్చోవడం, ఈ కుంటివాడైతే మందిరం బయట కూర్చోవడం. వీళ్ళందరూ ఇంచుమించుగా ప్రభువుకు దగ్గరగా కూర్చున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం మొదటి నుంచి చూస్తున్నప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండేవాడు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నారు. ఆ గుడికి వచ్చిన వాళ్ళందరినీ వీడు భిక్ష అడుక్కోవడానికి, యాచన చేయటానికి అక్కడి ద్వారం దగ్గర, ఆ గుడి బయటే చాలా చోట్ల గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర మనం బయట ఇలాగా భిక్షుకుల్ని మనం చూస్తూ ఉంటాం, యాచకుల్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే వీడు కూడా అక్కడ కూర్చున్నాడు. వీడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. వీడు నడిచి వచ్చే అవకాశం కూడా వీడికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, మరి వాడు మందిరం దగ్గరంటే దేవునికి దగ్గరగానే కూర్చున్నాడని చెప్పాలి. అందుకనే అక్కడ కూర్చుంటే ఉపయోగం ఉంది, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుంటే ఉపయోగం ఏముంది? ఏమండి, అక్కడ కూర్చుంటే ఉపయోగం ఉంది. ఎక్కడ? త్రోవ పక్కన ప్రభు వెళ్ళే దారిలో కూర్చున్నాడు కాబట్టి ఉపయోగం ఉంది. అలాగే ప్రభు ఉన్న అడవిలోకి వెళ్ళి కూర్చుంటే ప్రభు ఉన్న చోట ప్రయోజనం ఉంది. అలాగే మరి ప్రభు ప్రత్యక్షమయ్యే ఆ యొక్క ద్వారము దగ్గర, గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఆ టైంకి ప్రభు అటుగా వెళ్ళటం వల్ల అతనికి మేలు జరిగింది. అంతేకాని అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఏంటి ప్రయోజనం, ఏంటి ఉపయోగం? దానివల్ల మనకు జరిగేటటువంటి మేలేంటి, ఉపకారం ఏంటి? అపహాసకులని ఎవరినంటారని విన్నాం మనం. ప్రియులరా, దేవుని పిల్లరా, అపహాసకులని ఎవరినంటారట?
చక్కగా చెప్తుంది కదా అక్కడ వాక్యంలో వ్రాయబడింది. ఎవరయ్యా అపహాసకులు అని అంటే మరి బైబిల్లో చెప్తాడు, అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమితమైన గర్వముతో ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా గర్వం, చాలా పొగరు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవడు చెప్పడానికని అలాంటి ధోరణిలో ఉంటారు. మరి వీళ్ళు అపహాసకులు. వాళ్ళని ఖచ్చితంగా అపహాసకులు అంటే ఎవరినైనా సరే మాట తూలిపోతారు, వెనక ముందు ఆలోచించరు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఒకవేళ నీలో అలాంటి మాట్లాడే తత్వం ఉంటే నీలో ఎక్కడో ఏదో మూల అహంకారం ఉందేమో, గర్వం ఉందేమో. మరి అలాంటి పరిస్థితి, మరి అలాంటి వారిని అపహాసకులు అంటారు. మరి నువ్వు ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మారిపోతావు. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి వ్యక్తుల దగ్గర కూర్చోవడానికి కూడా వీల్లేదు. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. దేవుని పాదాల దగ్గర కూర్చో, మందిరం దగ్గర కూర్చో, ఆయన వెళ్ళే త్రోవలో కూర్చో, మరి ఆయన దర్శించే ద్వారం దగ్గర కూర్చో. మరి దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ నువ్వు కూర్చున్నావంటే ఖచ్చితంగా ఎందుకంటే ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. భక్తిహీనుల నివాసములో మరి ఇంటిలో నివసించుట కంటే యెహోవా మందిర ద్వారమునొద్ద కూర్చుండడం నాకు ఇష్టమని చెప్పి దావీదు చెప్తా ఉన్నాడు. మరి దేవుని సన్నిధి ఉండాలి. ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడ సన్నిధి ఉంటుంది. మేడగదిలో అపోస్తలులు అందరూ ఏక మనస్సుతో, ఏక హృదయంతో మరి వెడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే మరి వెంటనే ఒక గొప్ప దేవుని శక్తి అక్కడ దిగి రావడం, వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడడం, అన్య భాషలతో మాట్లాడడం ఎంత మేలు, ఎంత ఉపయోగం, ఎంత ప్రయోజనకరమైనదండి దేవుని సన్నిధిలో కూర్చోవడం. అందుకని ఒకవేళ నువ్వు అపహాసకుల దగ్గర కూర్చుంటున్నావేమో జాగ్రత్త, లేదా నువ్వే ఒక అపహాస్యకుడిగా ఉన్నావేమో, నువ్వే ఒక అపహాస్యకురాలిగా ఉన్నావేమో. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, మనం అలాగా ఎంత మాత్రం కూడా ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దాం, దేవుని స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? అహంకారి అయిన గర్విష్ఠుడు అపహాసకుడు అని పేరు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర కూర్చోవద్దు. ఎందుకంటే అపహాసకులు గద్దించిన లోబడరు. ఎందుకంటే అపహాసకులకు తీర్పు ఉంది. ఎందుకంటే అపహాసకులు పట్టణమును అల్లకల్లోలం చేస్తారు, లేనిపోని గొడవలు తీసుకొస్తారు. కాబట్టి అలాంటి చోట నువ్వు ఉండద్దు, అలాంటి వ్యక్తిగా నువ్వు మారద్దు. దేవుని ఆవరణంలో కూర్చో, దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చో. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. అలా కూర్చుని దీవించబడ్డారు. అబ్రహాం దీవించబడ్డాడు, జన సమూహం దీవించబడ్డారు, భిక్షగాడు దీవించబడ్డాడు, కుంటివాడు కూడా దీవించబడ్డాడు. అదే ఒకవేళ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే ఏం జరుగుతుందంటే మరి ఏమాత్రం కూడా మనం దీవెన పొందలేము. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటే దేవుని కార్యాలు జరగవు, దేవుని కార్యాలు ఏమాత్రం కూడా ఉండవు. చూడండి 3వ వచనంలో, కీర్తన గ్రంథంలో 3:4 చెప్తాడు, అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేది సఫలమవుతుంది. ఏమండి, దుష్టుడు అంటే ఎవరు? అపహాసకుడు. అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అంటే అభివృద్ధి పొందలేం. గాలి చెదరగొట్టే పొట్టు అంటే వాళ్ళకి ఏమైనా అభివృద్ధి ఉంటుందా? వాళ్ళకి ఏమాత్రం కూడా అభివృద్ధి ఉండదు. కాబట్టి అలాంటి చోట మనం కూర్చోకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మన జీవితంలో దేవుని కార్యాలు ఏమాత్రం కూడా జరగడం మనం చూడలేం. అలాంటి వారిగా మనం ఉన్నా కానీ, అలాంటి చోట కూర్చున్నా కానీ మరి మనం ఏమాత్రం కూడా దేవుని దీవెనలు మనం పొందుకోలేమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు మనం చేసేది సఫలం చేయాలి అంటే మనం దేవుని పాదాల చెంత కూర్చోవాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అనే విషయం చాలా అవసరం ఈ దినాల్లో. ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరి ఆలోచన నువ్వు తీసుకుంటున్నావు, ఎవరు మరి మార్గంలో నువ్వు నిలబడుతున్నావు, ఎవరు చూపించిన త్రోవలో వెళ్తున్నావు, అలాగే ఎక్కడ కూర్చుంటున్నావు అనేది చాలా 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 ముఖ్యమైనది. మనం ఈ సిలువ ధ్యాన ఆరాధనలో, లెంట డేస్లో ఉపవాసాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, మంచిదే.
ఇలాంటి ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఈ యొక్క 40 రోజులు చేసి తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నావు అనుకో, ఉపయోగం ఉంటుందా? వాళ్ళ ఆలోచన చెప్పు నడిచావు అనుకో, ప్రయోజనం ఉంటుందా? వాళ్ళు ఉండే చోట నిలబడిపోయావు అనుకో, వాళ్ళు చెప్పే దారిలో వాళ్ళ డైరెక్షన్లో నువ్వు వెళ్తున్నావు అనుకో, నీకు దీవెనలు ఉంటాయా? ప్రియులరా, 40 రోజులు చేసిందంత వృధా ప్రయాస అయిపోద్ది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. కాబట్టి నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని తీర్పుకు గురి కాకూడదు అంటే దేవుని గద్దెంపుకు లోబడాలి. నువ్వు దేవుని గద్దెంపుకు లోబడాలంటే నీకు హృదయ గర్వం అనేది, మహాగర్వం అనేది ఏమాత్రం కూడా నీకు ఉండడానికి వీల్లేదు. అలా ఉంది అంటే నువ్వు నోరు జారిపోతున్నావు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, వేళాకోళంగా మాట్లాడుతున్నావు, వెటకారంగా మాట్లాడుతున్నావు, ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నావు. జాగ్రత్త, తీర్పు ఉంటుంది. జాగ్రత్త, మరి తీర్పులో నిలబడతావు. జాగ్రత్త, నీకు కఠినమైన శిక్ష ఉంటుంది. అలాంటి పరిస్థితి దయచేసి మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత లోబడే తత్వం మరి దేవుని పిల్లలుగా మనకు ఉండాలి. ఇవాళ ఎలా ఉందంటే చింత చచ్చినా పులుపు చావలేదంటున్నారు చూసారా? అలాగే ప్రభువుని నమ్ముకున్న బ్రతుకు మారతలేదు, బాప్తిస్మం పొందిన బ్రతుకు మారట్లేదు, వాక్యం వింటున్న బ్రతుకు మారతలేదు, ఈ అలవాట్లు పోవట్లేదు, ఈ గుణాలు పోవట్లేదు, ఈ లక్షణాలు పోవట్లేదు. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, ఆ పులిపిండి అనేది, ఆ పులుపు అనేది నీలో ఉంటే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించలేవు. నువ్వేమాత్రం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించలేవు. దేవుడిని నిన్ను ఏమాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి నడవడికలో నువ్వు ఉంటే నువ్వు కేవలం నటిస్తే ప్రయోజనం లేదు. యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి, దేవునికి లోబడి జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, ఇలాగా దేవుని మందిరంలో నా కంటికి కనిపించినంత వరకు నేను చెప్తున్నా, అలా వేళాకోళాలు దయచేసి ఆడద్దు, అలాగా అపహాస్యకులుగా మీరు మారద్దు, దేవుని శిక్షకు గురి కావద్దు, లేదా అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఒకటి, ప్రేమతో హెచ్చరిందామండి అలాంటి వాళ్ళని. బ్రదర్, తప్పది, దేవుని మందిరంలో అలా మాట్లాడకూడదు, దేవుని సన్నిధిలో అలా ఉండకూడదు. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? దేవుని సన్నిధికి మనం దీవించబడ్డానికి వచ్చాం, అంతే తప్ప ఎటకారాలు ఆడుకోవడానికి, వేళాకోళాలు ఆడుకోవడానికి, ఇక్కడ గర్వపు మాటలు మాట్లాడడానికి మనం రాలా. మనం లోబడ్డానికి వచ్చాం. లోబడదామని చెప్పి ప్రేమతో వాళ్ళకి ఏం చేయాలి? మనం ప్రేమతో వాళ్ళకి చెప్పాలి. ప్రేమతో మందిరంలోనే కాదు, ఒకవేళ నువ్వు జాబుకి వెళ్ళావు, అక్కడ కూడా నువ్వు వేళాకోళాలు పనికిరావండి, అపహాస్యపు మాటలు పనికిరావు. నువ్వు జాబ్ చేసే చోట కానీ, నువ్వు వ్యవసాయం చేసే చోట కానీ, నువ్వు పనికి వెళ్ళిన చోట కానీ, నువ్వు ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట కానీ ఈ వేళాకోళం మాటలు, అపహాస్యపు మాటలు ఏమాత్రం కూడా మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. అది నీకు క్షేమం కాదు అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియచేస్తా ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. చెప్దాం, స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. ఒకసారి ఒక పెద్ద రైతు ఉన్నాడంట. ఆ రైతు ఒకరోజు మరి తలకి పెద్ద కట్టుకొట్టుకుని ఉన్నాడంట. పెద్ద కట్టుకుని ఉంటే చాలా గాయమైంది, అంత పెద్ద దెబ్బ తగిలింది. ఇంతకీ ఆయనకి దెబ్బ తగిలిందంట అని పలకరించడానికి కొంతమంది వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగాడంట, ఏం సార్, ఏమండి మోతుబరి గారు, మీ తలకి అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది అని అడిగితే ఆయన అన్నాడంట, నోరు ససిలేక బుర్ర దెబ్బ తిందరా అన్నాడంట. కారణం చెప్పలేదు. ఏమన్నాడు? నా నోటి మాట సరిలేక, ససిలేక అంటే సరిలేక అంటే నేను మాట్లాడే మాటలు తిరంగాక మరి ఇవాళ నా బుర్ర ఏమైంది? దెబ్బతింది అని చెప్పేసి అన్నాడట. ఇంతకీ ఏం జరిగిందబ్బా? ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఎవరు ఈయన కొట్టింది? ఈయన మాట్లాడిన మాటలు ఏంటని మరి స్టోరీలోకి వెళ్తే, మరి ఈయన పొలాన్న మరి పెద్ద భూస్వామి, పెద్ద రైతు. మరి ఇతను పని చేయించుకుంటున్నాడు. ఆ పొలాలన్నీ చూసుకుంటున్న సమయంలో ఒక స్త్రీ, మరి ఆవిడ భర్త కళ్ళు గీస్తూ ఉంటాడట. అతను తాడి చెట్లకి కళ్ళు గీసి కళ్ళు తీసి పట్టుకొచ్చి ఈవిడికి ఇస్తూ ఉంటే ఈవిడ పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఒకరోజు ఆవిడ ఆ కళ్ళు కొండ ఏదో తీసుకుని వెళ్తుంటుంటే ఆవిడ మీద ఈయన జోకులు వేసాడట. ఎవరు? ఈ రైతు. నోటికేదో వేళాకోళం మాటలు, ఎటకారం మాటలు ఏవో మాట్లాడాడట. ఆమె భయపడిపోయి తినగా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భర్త వచ్చాడు, కళ్ళు గీసి ఇంటికి వచ్చాడట.
ఇంటికి వచ్చిన తర్వాత బాధగా, భయంగా, వేదనగా కూర్చుని ఉంటే భార్య ఏంటి అలా ఉంది అని భార్యలో మార్పు గమనించి ఆ భర్త అడిగాడంటే, ఏమైంది, ఎందుకలా డల్లుగా ఉన్నావు, ఏదో బాధపడుతున్నట్టుగా ఉన్నావు అంటే, పలానా రైతు నన్ను ఇలాగ అన్నాడు, నాతో ఇలాంటి ఎటకారం ఆడాడు అనగా అని భర్త కోపం వచ్చిందంట. నా భార్యను అంత మాట అంటాడో వాడు, వీడి సంగతి చెప్తానని చెప్పేసి అని. ఆ రైతు పొలానికి ఎప్పుడు వస్తాడో, తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తాడో ఈయనకి అన్నీ బాగా తెలుసు. ఒకరోజు కాపు కాచాడట. ఆ సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఆ రైతు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఈయన ఒక చెట్టు వెనకాలండి అతను రావడం చూసి, ఈ కళ్ళు గీసే వాళ్ళ దగ్గర తునకాల కర్ర ఉంటుంది, దానికి రాతిని బాగా రఫ్ చేసి మరి పొడును చేసి ఆ పౌడర్ దానికి రాసి కత్తికి పదును పెట్టడానికి కూడా పట్టుకెళ్తారు. దాన్ని ఏమంటారంటే తునకాల కర్ర అంటారు. ఈ కర్ర దగ్గర ఉందంట. ఈ రైతు వెళ్ళిపోతున్నాడు, వెనకాల వెళ్ళి ఈ కర్ర ఇచ్చుకొని బొర్ర మీద ఒక్కడ పెట్టుకునేసాడట. నా భార్యని ఇంత మాట అంటావురా నువ్వు, అనడానికి నువ్వు ఎక్కడ సరిపోతావురా అని చెప్పేసి ఆయన రైతుని ఆ బుర్ర మీద కొట్టేసినట్టుకు బుర్ర పగిలిపోయిందంటండి. పగిలిపోతే చచ్చిపోడేమో అనుకుని వదిలేసిపోతే, ఇంకా బుర్ర పట్టుకుని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆ కొట్టినవాడు వెళ్ళిపోయిన తర్వాత బుర్ర పట్టుకుని ఆ రుమాలు బుర్రకి బాగా చుట్టేసుకుని బ్లడ్ పోకుండా గట్టిగా, కొంచెం గట్టి పిండం కాబట్టి గట్టిగా కట్టేసుకుని గబగబా ఇంకా వెళ్ళిపోవడం హాస్పిటల్కి వెళ్ళిపోయాడట. దేవుడి దయ వల్ల బ్రతికాడు. చాలా రక్తం పోయిందంట, రక్తం ఎక్కించారు, కుట్లు వేశారు, చాలా పరిస్థితి సీరియస్ అయింది. అందుకనే పలకరింపుకెళ్ళిన వాళ్ళకి మాట చెప్పాడేమని, ఎందుకు తగిలిందయ్యా మీకు ఆ దెబ్బ అంటే, నోరు ససి లేక, అంటే నోరు కుదురులేక, ఇలా ఎటకారం మాటల వల్ల, వేళాకోళం మాటల వల్ల నా బుర్రకి ఈరోజు ఇంకా నయమే చావు తప్పి కన్నులు ఒట్టపోయింది అన్నట్టుగా మరి ప్రాణంతో బయటపడ్డాను. దానికి కారణం నా నోటి మాటే, నా ఎటకారం మాటలే, నా వేళాకోళం మాటల వల్లే ప్రాణం కూడా పోయినేమో. మరి ఇంకొకటి భార్యనంటే వీడు ఊరుకుంటాడా? వీడు ఇంకొకటి భార్యనంటే ఆ భర్త ఊరుకుంటాడా చెప్పండి? అందుకనే నోరు ససి లేకపోతే బుర్ర దెబ్బతింటుంది, జాగ్రత్త. వేళాకోళం అన్ని వేళలా పనిచేయదు, అపహాస్యం అన్ని వేళలా పనిచేయదు. నీకు ఎంత తలబిరుసుంటే, ఎంత గర్వం ఉంటే, ఎంత పొగరెక్కిపోయి ఉంటే ఈరోజు నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకనే ప్రియులరా, దేవుని పిల్లరా, ఆ గర్వం కలిగిన, ఆ దుష్ట హృదయం కలిగిన వ్యక్తులు, అహంకారి అయిన గర్విష్ఠునికి అహంకారం, ఎవడేమంటే నాకేంటి లెక్కేంటి, నేను ఎవరిని లెక్క చేయను అనేటువంటి అహంకారం, గర్వం, నేను ఎవరినైనా ఏమన్నా అనేయగలననే గర్వం, ఆ గర్వంతో ఉంటే మరి అలాంటి ఆ గర్వం కలిగిన వ్యక్తినే అపహాస్యకుడు అని అంటారని, మరి అపహాస్యకుడికి ఖచ్చితంగా తీర్పు ఉంటుందని, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమించబడతాయి. ఇక్కడ వీడికి బుర్రకే పడింది, వీపుకేంటి బుర్రకే తగిలేసింది. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, అందుకనే మీ నోటి మాట జాగ్రత్త. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్త, ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారు జాగ్రత్త. ఎవరితో పడితే వాళ్ళతో చిన్న పెద్ద తేడా తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం, వేళాకోళం ఆడడం, ఎటకారం మాటలు మాట్లాడడం, జోకులేయటం దయచేసి చేయకండి. ఇది దేవుని పిల్లలుగా నీతిమంతులకి ఇవి తగవు. నీతిమంతులు ఇలాంటి వారిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదని చెప్పి నేను ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే ఒకవేళ నీలో అలాంటి అపహాస్యపు ఆత్మ ఏదైనా ఉంటే, గర్విష్టి ఆత్మ ఏదైనా నీలో ఉంటే, మరి అహంకారం ఏదైనా నీలో ఉంటే కనుక దయచేసి ఇప్పుడే విడిచిపెట్టేసి అలాంటి చోట కూర్చోవద్దు, అలాంటి వ్యక్తిగా నువ్వు మారద్దు. మనం కూడా అబ్రహాములాగా దేవుని పాదాల దగ్గర కూర్చుందాం. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టు కూర్చుందాం. మరి మరియా యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్టుగా కూర్చుందాం. ప్రియులరా, దావీదు దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుని మందిర ద్వారం దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా మనం ఉందాం. యేసుప్రభు వెళ్ళే త్రావులో కూర్చున్నవాడికి కూడా మేలు జరిగింది, దేవాలయం బయట అడుక్కునేవాడికి కూడా మేలు జరిగింది. మరి మనం ఈరోజు ఎక్కడ కూర్చుంటున్నాం? మందిరంలోనే కూర్చుంటున్నాం, కానీ వేళాకోళవాడి బ్యాచ్లో మనం కూర్చుంటున్నామేమో, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నామేమో. దయచేసి నీ జీవితాన్ని అపహాస్యం పాలు చేసుకోవద్దు, నవ్వులు పాలు చేసుకోవద్దు. రేపు తీర్పులో నువ్వు అందరి ఎదురుగుండా నిలబడవలసి వస్తే అప్పుడు ఎంత సిగ్గుచేటు, ఎంత అవమానకరమైన పరిస్థితి. కాబట్టి ప్రియులరా, మనము దీవించబడేవారిగా ఉండాలి తప్ప దెబ్బలు తినేవారిగా, తీర్పులు పొందేవారిగా, గొడవలకు కారకులుగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదని చెప్పి నేను ప్రభు పేరుడు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ మాటలు ప్రభు మనకు సెలవిచ్చిన శ్రేష్టమైన మాటలు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదంటే ఎవరు అపహాసకులు అన్నది మనం విన్నాం.
ఎక్కడ కూర్చోవాలి అనేది మనం విన్నాం. అలాగే మరి దేవుని సన్నిధిలో కూర్చుని దీవించబడిన వారు ఎవరో కూడా మనం విన్నాం. అపహాసకులు కూర్చుండే చోట ఆధ్యాత్మికంగా మనం అభివృద్ధి పొందలేమని, అలాగే దేవుని కార్యాలు మనలో జరగటం చూడలేమని మనం విన్నాం. కాబట్టి దేవుని కార్యాలు చూడాలనుకుంటున్నావా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. అలాగే దీవెని పొందాలనుకుంటున్నావా? యేసయ్య పాదాల దగ్గర వినయంగా విధేయతతో కూర్చుందాం. అలాగే ఎక్కడ కూర్చోవాలో మనం నేర్చుకుందాం. అపహాసకులు అంటే ఎవరో తెలుసుకున్నాం కాబట్టి అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకవేళ నువ్వే ఆ వ్యక్తిగా ఉన్నట్లయితే కనుక ఇప్పుడే నీ బుద్ధిని ఆలోచన మార్చుకో. హృదయ గర్వాన్ని విడిచిపెట్టు. ఏం చెప్తే నేను వినవేంటి, నా ఇష్టం, నాకు వినాలనిపిస్తే వింటాను, లేకపోతే విన్ను అని ఈ హృదయ కాఠిన్యం దయచేసి, గర్వపు మాటలు, అలాగే మరి అహంకారంగా మాట్లాడే మాటలు దయచేసి విడిచిపెట్టేసి పరిపూర్ణంగా ప్రభువుకు లోబడి దేవుని చేత దీవించబడదాం, నీతిమంతులుగా ఉందాం, దేవునికి ఇష్టమైన వారిగా ఉందామని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందామా? విన్న వాక్యాన్ని బట్టి మరి ఒకవేళ నీలో కూడా అపహాస్యకుడు ఉన్నాడేమో, అహంకారి ఉన్నాడేమో, నీలో కూడా గర్విస్తున్నాడేమో, ఏం మాట్లాడినా పర్వాలేదనే ఆలోచన విధానం నీలో ఉందేమో, పెద్ద చిన్న తేడా తెలియకుండా నోటుకొచ్చినట్టుగా వేళాకోళం మాటలు, ఎటకారం మాటలు నువ్వు మాట్లాడుతున్నావేమో. ప్రియులరా, అలాంటి దురాత్మ నీలో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఈ రాత్రి పరిపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రభువును క్షమాపణ వేడుకుందాం. మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు లోబడుందాం. ఎక్కడున్నా, నువ్వు జాబ్ చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, నువ్వు పనికి వెళ్ళినా, పొలం వెళ్ళినా, నువ్వు ఏ పనిపాట్లకు వెళ్ళినా, చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నీ నోటి మాట జాగ్రత్త. నువ్వు దేవుని సన్నిధి ప్రార్థన చేసుకుని వెళ్ళు. దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడున్నా దీవించబడతావు. పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, ఉద్యోగంలో దీవించబడతావు, వ్యాపారంలో దీవించబడతావు. నీకు కలిగిన వాటిని అన్నిటిని కూడా దేవుడు దీవిస్తాడు. ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నీతో ఉంటారు కాబట్టి, ప్రభు సన్నిధి నీతో ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల భద్రత ఉంటుందని చెప్పి నేను ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ సిలువ ధ్యాన ఆరాధన 21వ రోజు సాయంకాల కూడిక ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, భక్తిహీనులు ఎలా ఉంటారో, భక్తి చేసేవారు ఎలా ఉంటారో మరి సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు. అయ్యా, కీర్తనల భాగం నుంచి దుష్టుల ఆలోచన చెప్ప నడవద్దు, అది మేము చేస్తున్నాం. పాపుల మార్గం నిలవద్దు, అది కూడా చేస్తున్నాం. కానీ అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నా కానీ మాలో చాలామంది అక్కడే కూర్చుంటున్నారయ్యా, వారితో ఏకీభవిస్తున్నారయ్యా. మీరు హెచ్చరించారు ప్రభువా. అసలు అపహాసకుడు అంటే ఎవరంటే హృదయ కాఠిన్యం, హృదయ గర్వం కలిగిన వాళ్ళని, అయ్యా గర్విష్ఠులని మరి మీరు హెచ్చరించారు. వాళ్ళని అపహాసకులు అంటారు. ఎందుకంటే అలాంటి వారే ఈ భయం, భక్తి లేకుండా, చిన్న పెద్ద తేడా తెలియకుండా నోటుకొచ్చినట్టుగా మాట్లాడతారు కాబట్టి వారే అపహాస్యకులు అని చెప్పి మీరు సెలవిచ్చారు ప్రభా. అపహాస్యకులకి తీర్పు ఉంటుందని, అపహాస్యకులకి శిక్ష ఉంటుందని, అపహాస్యకులు ఎక్కడుంటే అక్కడ గొడవలు, అల్లర్లు ఉంటాయని, అపహాస్యకులు ఉంటే మరి వారు శిక్షించబడతారని మీరు హెచ్చరించారు ప్రభా. మరి దావీదైతే నా ప్రభా మందిరంలో ఉండాలని, మందిర ద్వారం దగ్గర ఉండాలని, అలా ఉండడం నాకు ఇష్టం, నాకు సంతోషం, అది నాకు చాలా ఇష్టమైన కార్యమని దావీదు సెలవిచ్చాడు ప్రభా. అబ్రహాము అయ్యా మీ దగ్గరుండి దీవించబడ్డాడు. అలాగే తండ్రి, త్రోవ పక్కన భిక్షగాడు, నాయన గుడ్డివాడు, ప్రభా తండ్రి నాయన మీరు వెళ్తున్న త్రోవ పక్కన కూర్చుని మరి మీ సన్నిధిని ఆశ్రయించి వాడు దీవించబడ్డాడు. శృంగారమైన దేవాలయం బయట కూర్చున్నవాడు కూడా మీ సన్నిధిలో ఉండి అతను కూడా దీవించబడ్డాడు ప్రభా. నా దేవానికి స్తోత్రాలు. మరి మరియ కూడా మీ పాదాల దగ్గర కూర్చుని వాళ్ళ కుటుంబం కూడా దీవించబడింది ప్రభువా. నిజమే, ఈరోజు మీ సన్నిధిలో కూర్చుంటున్నాం, కానీ ఎలా కూర్చుంటున్నాం? మరి మందిరంలో కూర్చున్నప్పుడు ఆ భయం కానీ, భక్తి కానీ, వినయం, విధేయత కానీ మాలో చాలామందికి ఉండడం లేదయ్యా. ఇప్పటికైనా ఆ తప్పును, ఆ పొరపాటును గ్రహించుకుని, అర్థం చేసుకుని ప్రభువా, వినయ విధేయతలతో, భయభక్తులతో మీ పాదాల చెంత కూర్చుని ప్రభువా తండ్రి, ఆ గొప్ప ఆశీర్వాదాలు మేము కూడా అయ్యా లోబడి ఆ దీవెనలు పొందుకోవడానికి మీ కృప అనుగ్రహించమని
ఈ రాత్రి ఎంతమంది అయితే పాలు పంపులు పొందారు వారందరినీ పేరు పేరున దీవించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇదిగో మీతో సహవాసం చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అరణ్యంలో ప్రజలు ప్రభువా అక్కడ మీరు ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చి కూర్చుని 3 దినాలు అక్కడే ఉండిపోయి మీరు చెప్పే బోధ విని వారు కూడా దీవించబడ్డారయ్యా ప్రభువా. నిజమే మా తండ్రి, ఇదిగో మీ సన్నిధిలో ఎక్కడ కూర్చుంటే అక్కడ, మీ సన్నిధి ఎక్కడుంటే అక్కడ మాకు దీవెన ఆశీర్వాదం ఉంటుందని మరొక్కసారి మీరు తెలియచేశారు. మీకు వందనాలు. ప్రార్థన చేసే చోట మీ సన్నిధి ఉంటుందని తెలియచేశారు. నిజమే, మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా స్థలంలో ఉండడానికి అపొస్తలుల మేడగదిలో ఉండి నాయన మీ ఆత్మచేత అభిషేకించబడినట్లుగా అయ్యా మరి ప్రార్థనలు ఎడతెగక ఉండి మరి మీ దీవెనలు పొందుకున్నట్లుగా మేము కూడా మీతో మీ సహవాసంలో, ప్రార్థనా సహవాసంలో, వాక్య సహవాసంలో, సన్నిధి సహవాసంలో, పరిచర్య సహవాసంలో అయ్యా మేము మేలో ముందుకు సాగడానికి సహాయము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. బాబు మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వీక్షిస్తున్నారో యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రభా వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి వారు కూడా ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించుకొని వాక్యానికి లోబడి ప్రభా ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఈ యొక్క అపహాస్యకులు కూర్చుండే చోట ఒకవేళ కూర్చుంటున్నారేమో, ఇప్పటికైనా సత్యం గ్రహించి అపహాస్యకులు అంటే ఎవరు గ్రహించుకుని ఎప్పటికైనా వారు సరిచేయబడ్డానికి సహాయం చేయండి మా ప్రభా. అటువంటి మరి భయభక్తులు లేని జీవితం జీవించకుండా భయభక్తులు కలిగిన వారిగా, లోబడే వారిగా, తగ్గించుకునే వారిగా అయా తండ్రి మిమ్మల్ని మీ నామమును బట్టి అయా మీ అడుగుజాడలో నడుచుకునే వారిగా ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయము దయచేయమని, ఈ విన్న వర్తమానం అందరి హృదయాలు పదిలపరచమని, ఈ వాక్యము నూరంతలుగా వారి బ్రతుకులను, వారి జీవితాలను, ఆత్మీయ జీవితాలను ఫలింప చేయటానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నంత మీకు వందనాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున ఆశీర్వదించి వారి హృదయ వాంఛలు నాయన వారి ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని వారికి దయచేసి మీ సన్నిధిలో మీ సాక్షాత్తంగా నా మహిమగా నిలబెట్టుకోండి. ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు వెళుతూ ఉండగా సురక్షితంగా క్షేమంగా వారు వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చండి. మరలా మా ప్రభావం వేకుజామున లేచి మీ సన్నిధిలో పాలు పంపులు పొందడానికి మీ కృప అనుగ్రహించమని, మీరు ఆకడలో రాజ్యంలో చేర్చుకోమని, ఉపవాస దీక్ష చేస్తున్న అందరి ఉపవాసమును వారి ప్రార్థన అంగీకరించి అందుకు తగిన మెండైన దీవెన ఆశీర్వాదాలు వారికి ఇచ్చి మీ కృపలో వర్ధలు చేసి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మయు నామములో మీకందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు, అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.